హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో వంకాయతో సరికొత్త రెసిపీని చేసి చూపించబోతున్నా. చాలా అంటే చాలా బాగుంటుందండి. క్విక్గా చేసుకునే ఈ వంకాయ కర్రీ రైస్లోకైనా, రోటీస్లోకైనా, పుల్కాల్లోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ విధానంలో ట్రై చేయండి. ఇందుకోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టి అందులోకి 1 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 5-6 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి. మనకి పచ్చిమిర్చి అంతా బాగా వేగిపోయి రంగు మారేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా పచ్చిమిర్చి అంతా బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ 1/2 కిలో వంకాయ ముక్కల్ని వేస్తున్నానండి. ఈ వంకాయ ముక్కలన్నింటినీ కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇవి 5 నిమిషాలకి బాగా ఉడికిపోతాయండి. చూడండి, 5 నిమిషాలకి మీకు మూత తీసి చూపిస్తున్నాను. వంకాయ ముక్కలు అనేది మనకి 5 నిమిషాలకి సాఫ్ట్గా ఉడికిపోతాయి. అంతేకాకుండా ఇందులో నీరు కూడా మొత్తం ఇంకిపోతుంది. చూసారుగా, ఈ విధంగా ఉడికించి ఇప్పుడు వీటిని స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో. కేవలం 5 నిమిషాలు ఉంటే చాలండి, మనకి బాగా ఉడికిపోతాయి. ఇవి చల్లారేలోపు స్టవ్ మీద ఒక పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఉద్దిపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/4 టీ స్పూన్ మెంతులు వేసి ఈ పోపు దినుసులన్నింటినీ కూడా బాగా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఇలా పోపు దినుసులు బాగా ఫ్రై అయిపోతేనే మనకి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి 5-6 ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వేసుకున్న ఎండుమిర్చి అస్సలు కారం ఉండవు. మనం కర్రీస్లో బాగా కలిపేసి తినేయచ్చు అనమాట. కారం లేని ఎండుమిర్చి కాబట్టి నేను ఎక్కువగా వేసుకుంటున్నాను. మీరు కారం అన్నం వేసుకున్నట్టయితే 1 లేదా 2 వేసుకోండి. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న 1 ఆనియన్ని వేసుకోవాలి. పెద్ద సైజు అయితే 1, చిన్న సైజు అయితే 2 వేసుకోవాలి. అలాగే పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కేవలం 1 నిమిషం పాటు మాత్రమే లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపును, కట్ చేసుకున్న 4 టమోటాలని వేసుకోవాలి. ఈ టమోటా ముక్కల్ని కూడా బాగా కలుపుతూ సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమోటాలు బాగా పడినవి తీసుకోవాలండి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా టమోటాలని సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోపు మనం ఇందాక పచ్చిమిర్చిని, వంకాయలను ఉడికించుకున్నాం కదా, అందులో నుంచి పచ్చిమిర్చిని సపరేట్ చేసి ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 10 వెల్లుల్లి రెబ్బల్ని రుచికి సరిపడా ఉప్పును వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈలోపు మనకి టమోటాలు అనేది బాగా మెత్తగా అయిపోయాయి కదా. ఇలా మెత్తగా అయిపోయిన ఈ టమోటాల్లోకి 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోవాలి. అలాగే ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. మనకి చిల్లీ పౌడర్ అనేది పచ్చి వాసన పోవాలన్నమాట. ఇలా 1 నిమిషం పాటు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదండి, పచ్చికారంని వేసేసుకోవాలి. ఇలా పచ్చికారం మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు ఇదంతా కూడా కలుపుతూ మరొక నిమిషం వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి, కారం 2 కూడా తినగలిగినంత మాత్రమే వేస్తున్నాను. అంటే మనం తినగలిగే కారాన్ని బట్టి ఎండుమిర్చిని, పచ్చిమిర్చిని సమానంగా తీసుకోవాలన్నమాట. ఇలా ఎండు కారాన్ని అలాగే పచ్చిమిర్చి కారాన్ని సగం సగం వేసుకొని కూరను ప్రిపేర్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పచ్చిమిర్చి కారాన్ని గ్రైండ్ చేసుకున్నది వేసుకున్నాం కదండి. తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకొని తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఈ వంకాయ ముక్కల్ని కూడా మరొక నిమిషం పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. మనకి వంకాయ ముక్కలను కలిపేటప్పుడు కాస్త స్పూన్తో స్మాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా మనకి ఈ వంకాయ ముక్కలు అనేది సగం వరకు స్మాష్ అయిపోవాలి. ఇలా 50% స్మాష్ చేసేసుకొని కూరలో కలిసిపోయాయంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 1 నిమిషం తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను వేసేసుకొని మరొకసారి కలిపి సర్వ్ చేసుకోవడమే. రైస్లోకైనా, రోటీస్లోకైనా, పుల్కాల్లోకైనా ఎంతో టేస్టీగా ఉండే ఈ వంకాయ కర్రీని తప్పకుండా నేను చేసిన విధానంలో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.